హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. మన ఇంట్లో ఇలా లూజ్ అయిపోయిన పాడైపోయిన సాక్స్లు ఉన్నాయి కదా, వాటితో టిప్స్ చూసేద్దాం. టిప్ నెంబర్ 1, ఇలా ఛార్జర్లు ఉంటాయి కదా, అవి అన్నీ ఒకదానికొకటి చిక్కుపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇలాగా సాక్స్లో సపరేట్గా పెట్టామంటే చిక్కుపట్టకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 2, మనము ఇలా అంబ్రిల్లాలు ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాం కదా, దాని కవర్ మిస్ అయ్యిందనుకో దుమ్ము పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు సాక్స్ని ఇలాగ కవర్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చీపుర్లు మనం ఇంట్లో యూస్ చేసేటివి అయితే గుచ్చుకోవు. అదే బయట పుల్లుల చీపుర్లు అయితే గుచ్చుకుంటాయి కదా, వాటిని ఇలా వేసామంటే వాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, టిప్ నెంబర్ 4, మనము ఇలాగ ఒక సాక్స్ తీసుకొని దాన్ని రివర్స్లో ఇలా రౌండ్ తిప్పుతూ వచ్చామంటే ఒక బన్ను లాగా ఇలాగ తయారవుతుంది. దీన్ని మనము ఒకటి ఏదైనా బాక్స్లో ఇలా పెట్టేసుకొని మనము యూస్ చేసే ఈ గుండు సూదులు ఉంటాయి కదా, ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాము, అవి గుచ్చుకుంటాయి అన్నమాట. వాటిని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 5, ఇలా ఒక సాక్స్ని తీసుకొని ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వెడల్పుతో ఇలా అంతా చిన్న చిన్న కట్ చేసుకున్నాము అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ లాగా రెడీ అయిపోతాయి. వీటిని మనము తలకు పెట్టుకోకపోయినా దేనికైనా ఇలాగ రబ్బర్ బ్యాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే పెద్దగా కావాలంటే ఇలా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. రబ్బర్ బ్యాండ్స్ అనేటివి రెడీ అయిపోతుంది. టిప్ నెంబర్ 6, ఇంకా ఒక సాక్స్ తీసుకున్నాను, ఒక బాటిల్ తీసుకున్నాను, ఎంటీ బాటిల్ తీసుకొని ఆ బాటిల్ వచ్చేసి ఇలా సాక్స్లోకి ఇలా పెట్టేశాను అనమాట. ఇలా పెట్టితే ఆ బాటిల్ అనేది ఏంటి కనిపించదు. దీన్ని మంచిగా ఇలాగ ఏదైనా బటన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ బటన్స్తో ఇలా డెకరేషన్ చేసుకున్నామంటే మంచిగా మనకు ఒక హోల్డర్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ పెన్స్ అయినా పెట్టుకోవచ్చు, కిచెన్లో అయినా దేనైనా పెట్టుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 7, మనము ఇంట్లో ఈ కిటికీలకు మూలనంతా దుమ్మంతా ఉంటుంది, అంత ఈజీగా తుడవడం కష్టం అనమాట. కార్నర్స్లోకి వెళ్ళదు మనం ఏ క్లాత్ పెట్టినా. అప్పుడు ఇలాగ సాక్స్ని హ్యాండ్కి పెట్టుకొని ఇలా అంతా క్లీన్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 8, ఒక వైట్ సాక్స్ తీసుకున్నాను, దాన్ని ఇలా సెంటర్లో కట్ చేసుకొని అలాగే చివరి కూడా ఇలా కట్ చేసుకొని రివర్స్ చేశాను. దాన్ని ఇలా కుచ్చులు వచ్చేలాగా పెట్టుకొని చివర్లా ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ రివర్స్ని మనము కరెక్ట్ రైట్ సైడ్ తిప్పామంటే ఇలాగ ఒక బ్యాగ్ లాగా రెడీ అయిపోతుంది. అందులో మనం ఏవైనా గింజలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇంట్లో రాగులు ఉంటే వేసాను, తర్వాత ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసాను అనమాట. చూపించిన విధంగా హాఫ్కి కూడా ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేసాను. ఇలా వేసిన తర్వాత ఒక క్యాప్ కోసం అనేసి ఇంకొకటి తీసుకొని సాక్స్ ఇలా చేశాను అనమాట. మొత్తానికి ఏంటా అనుకుంటున్నారా, స్నో మ్యాన్ అయితే రెడీ అయిపోతుంది. ఐస్ పెట్టాను చూసారా, ఐస్ బటన్స్ నోస్ ఇలా పెట్టామంటే స్నో మ్యాన్ రెడీ అయిపోతుంది, క్యూట్గా ఉంటుంది. ఇంకా టిప్ నెంబర్ 9, బైక్ మీద రైడ్ చేసేటప్పుడు ఇలా చేతులు ట్యాన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక సాక్స్ తీసుకొని ఇలా చేతికి వేసుకున్నాము అంటే ట్యాన్ అనేది అవ్వదనమాట. సాక్సులు కాళ్ళకే కాదు చేతులకు కూడా యూస్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 10, ఇలాగ చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చైర్లు లాగుతూ ఉంటారు, అవి సౌండ్ వస్తూ ఉంటాయి, అలాగే గీతలు కూడా పడుతూ ఉంటాయి కదా, ఇలా చైర్ కాలికి పెట్టేసామంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 11, ఒక సాక్స్ తీసుకున్నాను, సాక్స్ని ఇలాగా కట్టేసి, ఈ మధ్యకాలంలో స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయింది కదా, ఒక స్ట్రెస్ బాల్ లాగా దీన్ని యూస్ చేసుకో. వేస్ట్గా పడేసే సాక్సులతో నేను చెప్పిన టిప్స్ మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.